ఈ రోజు ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్‌లో అయితే పారిజాతానికైతే జ్యోత్స్న మీదైతే అంటే అస్సలు ఊహించనంత కోపమైతే పగ తీర్చుకోవాలన్నట్టు అన్నట్టయితే అనిపిచ్చిద్ది. ఇంకా దాని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇంక ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ ఫుల్ అయితే చూడాలి మీరైతే. ఇంక ఎపిసోడ్‌లోకైతే ఎళ్తే ఇంకా కార్తీక్, జ్యోత్స్న అయితే కార్‌లో అయితే ఎళ్తా ఉంటారు. ఇంక కార్తీక్ అయితే ఒక చోట అయితే కార్ ఆపి మేడం, పెద్ద మేడం గారు దిగండి అనైతే ఇంక జ్యోత్స్నను కూడా దింపుతాడు. జ్యోత్స్న అప్పుడు అనుకుంటా ఉండిద్ది, నేను కారు ఎక్కినప్పుడు అనుకున్నా బావ ఇలాంటిది ఎప్పటికప్పుడు కరెక్ట్‌గా ఏదో ఒక సమయాన ఆపుతావు కారును ఎక్కడొకక్కడ అనైతే జ్యోత్స్న అయితే అనుకోని దిగిద్ది. ఇంక కార్తీక్ కూడా దిగుతాడు. మేడం గారు, మేడం గారు అంటాం పక్కన పెడదాం. ఇప్పుడు మా డ్యూటీలు ఏమి లేవు కాబట్టి మరదలా అనుకుందాం. చిన్న మరదలా అంటే తాత నాకు చిన్నప్పుడు ఒక ఒక పుస్తకంలో ఒక పొడుపు కథ లాంటిది కనపడితే నేను తాతని అడిగాను. అదేంటంటే ఒకడంట తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్నాడంట. వాడి గురించి నేను తాతని అడిగినప్పుడు నాకు నాకు అంతలా ఏం చెప్పలేదు. నీకే తెలిసిద్దిలేరా అన్నాడు. నాకు ఒక సడెన్ ఏజ్ వచ్చిన తర్వాత దాని గురించి నాకు అంటే కరెక్ట్‌గా తెలిసిపోయింది. ఏందంటే తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్నాడు మూర్ఖుడు. అదే వేరే వాడు కూర్చున్న కొమ్మని వేరే కొమ్మ నుంచి వాడు నరికాడనుకో వాడు శత్రువు. ఇప్పుడు మన శత్రువు వైరాని మనం జైల్‌లో పెట్టాం. ఇప్పుడు కూర్చున్న కొమ్మని నువ్వే ఎందుకు నరుక్కుంటావో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఈ ఆస్తంతా నీదే కదా! అలాంటప్పుడు నువ్వే ఎందుకు ఆ ఆస్తినంతా కాజేసుకుంటున్నావు? అది నాకు అర్థం కావట్లేదు చిన్నమతల అనైతే అడగగానే ఇప్పుడు జ్యోత్స్న అయితే ఇందాక మీడియా ముందు అంతమంది చెప్పింది అర్థం కాకుండా ఇప్పుడు నన్ను అడుగుతున్నావేంది బావ? ఇందాక ఆ మాట వైరా అన్నందుకే అందరి ముందు బుద్ధి చెప్పావు. ఇప్పుడు ఆ మాట నువ్వంటావేంది? అయినా గాని ఇందాక అంతలా జరిగింది విన్నావు కదా! కళ్ళారా నువ్వే చూసావు కదా! మళ్ళా అడుగుతున్నావేంది నా తప్పేదో ఉందని? నా తప్పు ఏమీ లేదు. నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. ఎటువంటి ఆధారం అంటే నీ దగ్గర ఎటువంటి ఆధారం అన్నా ఉందా నాది? నేను దాంట్లో ఆ సమస్యలో నేను ఉన్నాను. నేను కారణం అనడానికి ఏదైనా నీకాడ ఆధారం ఏమన్నా ఉందా? అని అయితే జ్యోత్స్న అయితే అడిగిద్ది. అప్పుడు కార్తీక్ అయితే ఆధారాలు సంపాదీయడం అంతా నాకు సింపులే మరదలా. ఇప్పుడు కాశీగాడు మొత్తం ఫోన్ లిస్ట్ మొత్తం తీశానంటే నువ్వు ఖచ్చితంగా దొరుకుతావు అన్న విషయం నాకు తెలుసు. కానీ నిన్ను వదిలేయడానికి మెయిన్ రీజన్ అత్త. అత్త మొహం చూసి ఇంట్లో పరిస్థితులు బాగాలేవు కాబట్టి అత్త మొహం చూసి మాత్రమే నిన్నిప్పుడు వదిలేస్తున్నాను. లేకపోతే నిన్నెప్పుడో ఎక్కడ పెట్టాలో నిన్నక్కడ పెట్టేవాడిని అనైతే కార్తీక్ అయితే అంటాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టాలో అంటే, ఇప్పుడైనా గాని నాకు సంబంధం లేదని అంతలా అని చెప్పినా, నాకు సంబంధం ఉంటే అంటావేంది బావ నువ్విప్పుడు? అనైతే జోష్న అయితే అనేది. అప్పుడు కార్తీక్ అయితే అంటే ఇప్పుడు నీకు ఏ సంబంధం లేదనమాట. లేదు. ఇప్పుడు కాశీని నువ్వు ఇన్వాల్వ్ చేయలేదనమాట. లేదు. వైరాకి నువ్వు ఎలాంటి లీడ్ ఇవ్వలేదనమాట. లేదు. అసలు ఫుడ్ కల్తీలో నీకసల ఎటువంటి ఇష్యూ లేదనమాట. లేదు. అసలు ప్రతి ఒక్కటి అసలు నీకు ఎటువంటి సంబంధం లేదనమాట జరిగిన దానికి. లేదు. 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 ఎన్ని సార్లు చెప్పాలి బావ నీకు లేదని లేదు అని. అనైతే జోష్న అయితే అనేది. అప్పుడు కార్తీక్ అయితే ఎందుకు మరదలా అంతలా చించుకుంటావు? నేనేం అడగలేదు నిన్ను. ఉందా? లేదా? అని మాత్రమే అడిగాను. అనైతే కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు జ్యోత్స్న అయితే నువ్వేదో లాయర్ లాగా నేనేదో ఒక ముద్దాయి లాగా ముద్దాయి నిలబడ్డట్టు నువ్వు అన్ని అడుగుతా ఉంటే నేను అన్ని ఒప్పేసుకుంటా అనుకుంటున్నావు ఏంది బావా? అలాంటిది ఏమీ లేదు. ఏది జరిగింది అదే చెప్తాను అయితే జ్యోత్స్న అయితే చెప్పింది. అప్పుడు కార్తీక్ అయితే చెప్పు మరదలా నేనేమన్నా కాదన్నానా? ఇప్పుడు నేను ఊరేగొచ్చు. నిన్ను ఇరికియ్యాలంటే చెప్పాను కదా ఇందాక కాసేపుడు పని. నువ్వు చేసిన తప్పులను బయట పెట్టాలంటే. కానీ నేను అత్త మొహం చూసి మాత్రమే నిన్నిప్పుడు వదిలేస్తున్నాను అని అయితే కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు జ్యోత్స్న అయితే ఇందాక నువ్వు ఒక మాట చెప్పావు కదా బావ! కూర్చున్న కొమ్మని తాను నరుక్కోవడం అండి. అట్లాంటి సమస్య అలాంటి పరిస్థితి నాకు ఎప్పటికి కూడా రాదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే నువ్వు కూతురు కొడుకు అయ్యుండొచ్చు. నేను కొడుకు కూతుర్ని. అలాంటప్పుడు తాత కొడుకు రాసిన ప్రతి ఒక్క రూపాయి నా సొంతం. అలాగే ఆ యావదాస్తికి నేనే అధినేత్రిని. అలాగే ఆ ఇంటి పొరుగుకి నేనే శివగామిని. అలాంటి దాన్ని బావ నేను. నువ్వు కూతురు కొడుకువి మాత్రమే. అలాంటిది నేను నా ఆస్తిని పోగొట్టుకోవాలని నేనెందుకు అనుకుంటాను. అలాగే ఎవరు కూడా నా జోలికొచ్చినా అసలు వదిలిపెట్టను అనైతే జ్యోత్స్న అయితే అనిద్ది. అప్పుడు కార్తీక్ అయితే అవును. అది ఇంటి వారసురాలుగా ఉండాలి గదా! నీకెందుకుంది అదే నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వేమంటున్నావు బావ? నాకేం అర్థం కావట్లా. అవును. నువ్వు ఇంటి వారసురాలుగా అసలు ప్రవర్తించట్లేదు గదా! ఇంటి వారసులాగా ప్రవర్తిస్తే అది నీకంతా వస్తది. అసలు ఇంటి వారసులాగా ప్రవర్తించట్లేదు నువ్వు. కనీసం ఇప్పటి నుంచైనా ప్రవర్తి. చెప్పాను కదా! నువ్వు ఎంత తప్పులు చేసినా గాని వదిలేయడానికి మెయిన్ రీజన్ ఆ ఇంట్లో ఉన్న అత్త, ఆ ఇంట్లో వాళ్ళు బాధపడకూడదనే ఒకే ఒక కారణంతో. కానీ తొందరలోనే ఎక్కడ పెట్టాలో ఇందాక చెప్పాను కదా! ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాననగానే చెప్పి ఇంక కార్తీక్ అయితే ఎళ్ళిపోతాడు. ఇంకప్పుడు జ్యోత్స్నకయితే ఏం అర్థం కాదు. ఎందుకు ఇలా చెప్పాడు? తెలిసి చెప్పాడా? తెలియక చెప్పాడా? సగం సగం చెప్పి ఎళ్ళిపోయాడే. ఇప్పుడు నేను అసలు ఏం అర్థం చేసుకోవాలి? ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలంటే ఇంటి వరుసరాలు కాబట్టి నేను ఇప్పుడు దాసు కూతురుని కాబట్టి దాసు దగ్గర పెట్టి ఇంటి వరుసరాలని దీపని అక్కడ పెడతాడా? ఏమంటున్నాడు? అసలు ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడే అని అయితే జ్యోత్స్న అయితే అనుకుంటా అయితే ఉండిద్ది. ఇంకో జ్యోత్స్న అనుకుంటా ఇంగా కారు దగ్గరికెళ్తా అప్పుడు అనుకునిద్ది. ఆ దాసు గాడిని ఎలాగైనా గాని ఆ రోజు చంపేసుంటే బాగుండేది. ఈ టెన్షన్‌లన్నీ లేకుండా పోయాయి నాకు. అనేది అనుకోని ఇంక కారెక్కి దిగుతారు. ఇంక కారెక్కి పోలీస్ స్టేషన్‌కి అయితే ఎళ్తారు. పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఇంకా అది శ్రీధర్‌ని అయితే విడిపిస్తారు. శ్రీధర్‌ని అప్పుడు పోలీస్ చెప్తాడు మీకు అంటే మీరు ఇప్పుడు రిలీజ్ అయ్యారు గానీ, మీ మీద కేస్ అయితే ఫైల్ అయింది కాబట్టి, మీ బదులుగా వాళ్ళు తప్పు చేశారని ప్రూవ్ అయింది కాబట్టి, ఇప్పుడు వాళ్ళని కోర్ట్‌కి అంటే కోర్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏమన్నా సాక్ష్యం చెప్పే పని ఉంటే మిమ్మల్ని పిలుస్తాం. మీరు సీఓ కాబట్టి అని అయితే పోలీస్ అయితే చెప్తాడు. అదినైతే ఇంక శ్రీధర్ అయితే సరే సార్ నేనొస్తాను అని అయితే చెప్తాడు. ఇంక సైన్ చేసి ఇంకైతే వాళ్ళిద్దరు ఇంక జ్యోత్స్న అయితే వెళ్ళిపోయిద్ది. ఇంక కార్తీక్ ఒక్క నిమిషం ఉండరా అని అయితే శ్రీధర్ చెప్పి కాశీ దగ్గరికైతే వెళ్తాడు. కాశీ దగ్గరికెళ్ళి కాశీ కాశీ కూడా అనరు. రేయ్! నిన్ను నేను అంటే ఇప్పుడు ఒక తండ్రి కొడుక్కి మీద ప్రేమ చూపియాలంటే ఏదో ఒక సందర్భం రావాలి. అలాంటిది ఎప్పుడు కూడా చూపియలేడు. అలాగే నేను నిన్ను నా కొడుకులాగా చూసుకున్నాను. కొడుకులాగా చూసుకొని నువ్వు ఏ తప్పు చేసినా గాని నేను క్షమించాను. అంతెందుకు ఒకసారి నువ్వు యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంటే డబ్బులు కట్టి నేనే తీసుకెళ్ళాను. ఇన్ని చేసినా క్షమించాను. ఎన్ని చేసినా ఎన్ని అన్నా గాని భరించాను. అలాగే నిన్ను నా కొడుకు స్థానంలో ఉంచుకొని నా దగ్గరే పెట్టుకొని నీకు బిజినెస్ నేర్పించి
అంటే నీ చేతే ఒక సొంత రెస్టారెంట్ పెట్టిద్దామని నేను అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం పూర్తిగా నన్ను తప్పుగా అర్థం చేసుకొని నేనేదో నీ మీద అంటే గర్వం ప్రవర్తిస్తున్నట్టు, అధికారం ప్రవర్తిస్తున్నట్టు అనుకోని నన్నే మోసం చేసావు కదరా! అసలు నా కూతురు గురించి అసలు ఆలోచించావారా? ఇప్పుడు అది ఆ పిచ్చిది ఎంత బాధపడిద్ది దాన్ని నేను ఎలా ఓదార్చాలి? ఏం అర్థం కావట్లేదు. కానీ నిన్ను క్షమించే పరిస్థితే లేదు. అసలు నేను ఈ జన్మలో ఇంకా క్షమించను కూడా క్షమించను అనైతే ఇంక శ్రీధర్ అయితే చెప్తాడు. అధినేత ఇంకా కాశీ అయితే ఆశ్చర్యపోతాడు. ఇంకా చెప్పైతే మామయ్య మామయ్య అనేది కాశీ అయితే అంటాడు. ఇంక పట్టించుకోకుండా అయితే ఇంకా శ్రీధర్ అయితే కార్తీక్ దగ్గరికి వెళ్ళిపోతాడు. కార్తీక్ దగ్గరికి ఇంకా వాళ్ళైతే బయటికి అయితే వచ్చేస్తారు. ఇంకా కట్ చేస్తే వీళ్ళందరూ అయితే శివనారాయణ ఇంటికి అయితే వస్తారు. ఇంకా కార్తీక్, జ్యోత్స్న, శ్రీధర్ ఇంకా శివనారాయణ ఇంటికి అయితే వచ్చేస్తారు. ఇక్కడైతే వీళ్ళైతే టెన్షన్ గా కూర్చొని అయితే ఉంటారు. ఈ టెన్షన్ లో ఈ పారిజాతం అయితే నా మనవడు మనవడిని తీసుకొస్తారో లేదో అని ఒకసారి అడిగితే పోలా, మనవడిని తీసుకొచ్చారో లేదో అని అయితే ఇంకా శివనారాయణ అడగబోయి ఈ లోపే వీళ్ళు ముగ్గురు అయితే వస్తుంటారు. అప్పుడే పారిజాతం వీళ్ళు ముగ్గురు వస్తున్నారు ఏంది కాశీ రావట్లేదు, ఒకవేళ బయట ఉన్నాడేమో అయినా కానీ కార్తీక్ గడు తండ్రిని తీసుకొచ్చి బామ్మర్తిని అక్కడ వదిలేళ్ళి అని అయితే ఇంకా పారిజాతం అయితే అనుకుంటా అయితే ఉంటుంది. వీళ్ళకి ముగ్గురు అయితే లోపలికి వస్తారు. లోపలికి వచ్చి రాగానే ఇంకా శ్రీధర్ అయితే శివనారాయణ అయితే క్షమించండి మామయ్య గారు అనేది కాళ్ళ మీద పట్టుకుపోతాడు. నువ్వేం తప్పు చేసావు శ్రీధర్, నువ్వెందుకు కాళ్ళ మీద పడుతున్నావు అంటే మామయ్య గారు ఇదంతా నా వల్లే కదా, అంటే నువ్వు ఏ తప్పు చేయలేదు, నీకు ఏ శిక్ష పడలేదు, అలాంటప్పుడు నువ్వు ఎలా కారణం అవుతావు చెప్పు, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నువ్వు ఎలాంటి కారణం కాదు శ్రీధర్ అని అయితే శివనారాయణ అయితే అంటాడు. అది అయితే శ్రీధర్ అయితే లేదు మామయ్య గారు, నేను ఏ తప్పు చేయకపోయినా గానీ ఇప్పుడు జోష్న రెస్టారెంట్ పరువు ఎంతో కొంత పోవడానికి కారణం నేనే కదా, దీనికి కారణం నేనే కదా అని అయితే ఇంకా శ్రీధర్ అయితే అంటాడు. అప్పుడు ఇంకా శివనారాయణ అయితే నీ తప్పు ఏమీ లేదు శ్రీధర్, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు, ఇంతకు ముందు దాకా నేను కూడా నీ తప్పు ఏమన్నా ఉందేమో, నా నమ్మకం ఏమన్నా తప్పైందేమో అని అనుకుంటా ఉన్నా, కానీ నా నమ్మకాన్ని నిలబెట్టడానికి నా మనవడు ఉన్నాడు కదా, నేను పడిపోతున్నప్పుడు నా చేతిని పట్టుకొని లాగుతాడు. అలాగే నేను ఏదన్నా బాధలో ఉన్నప్పుడు నన్ను ఓదారుస్తాడు. నా మనవడు నాకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఈడుండగా ఆంజనేయుడు లాంటి ఈడుండగా నాకేమైంది శ్రీధర్ చెప్పు, నీ కొడుకే నాకు శ్రీరామ రక్ష అని అయితే ఇంకా శివనారాయణ అయితే కార్తీక్ అయితే పొగుడుతూ ఉంటాడు. ఇంకా శ్రీధర్ ఇంకా దీప అయితే సంతోషంగా అయితే ఉంటారు. ఇంకా అప్పుడే శ్రీధర్ అయితే అవును మామయ్య గారు, కార్తీక్ మీ మనవడు ఖచ్చితంగా మీకు శ్రీరామ రక్ష ఆంజనేయుడు అంత బలం, కానీ నేను కరెక్ట్ కాదేమో మామయ్య గారు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను సీఎం పోస్ట్ నుంచి రిజైన్ చేస్తాను మామయ్య గారు అని అంటాడు. ఇంకా శివనారాయణ అయితే నేను చెప్పాను కదా, నువ్వు కరెక్టే, ఆ పొజిషన్ నువ్వు కరెక్టే, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నువ్వు మాట మాట్లాడవకు, నువ్వు సీఓ పొజిషన్ కరెక్టే అని అయితే ఇంకా శివనారాయణ అయితే అంటాడు. ఇంకా జ్యోత్స్న అయితే మండిపోతా ఉంది. జ్యోత్స్నకైతే ఇంకప్పుడే పారిజాతం అయితే సరే కానీ నా మనవడు లోపల బయట ఉన్నట్టున్నాడు, లోపలికి రమ్మనంటారా అనేది అంటాడు. అనేది కార్తీక్ అయితే నీ మనవడా బయట ఉన్నాడా, బయట ఆడున్నాడు, లోపలే ఉన్నాడు కదా, లోపలే ఉన్నాడు, లోపల లేడు కదా, ఏ లోపల కాదు పోలీస్ స్టేషన్ లోపల ఉన్నాడు, పోలీస్ స్టేషన్ లోపల తీసుకురాలేదా అవన్నీ, తీసుకురాలేదా అంటే తప్పు చేశాడు ఇందాక నువ్వే కదా విన్నావు, చెవులారా విన్నావు, కళ్ళారా చూసావు, వాడు నోటితో ఒప్పుకున్నాడు, అలాంటి ఎలా తీసుకురావాలి, ఇప్పుడేం సాక్షి కాదు, ఇప్పుడు ఈ కేసులో ఉన్న ముద్దాయి అంటే శిక్ష పడాల్సిన ఖైదీ, అలాంటప్పుడు ఎలా తీసుకురావాలి అని కానీ పారిజాతం అయితే ఏంద్ర అలా మాట్లాడుతున్నావు, నా మనోడు ఏ తప్పు చేయలేదురా, వాడి చేత అలా చెప్పించారు, నా మనోడు మంచివాడు అలాంటి తప్పు ఏం చేయడురా అని అయితే పారిజాతం అయితే అంటా ఉండింది. ఇంకా కార్తీక్ అయితే ఇంతకు ముందు మా నాన్న మీద సాక్ష్యం చెప్పినప్పుడు అలాంటి రాలేదు, అలా మాట్లాడలేదు, నువ్వు ఎవరో సాక్ష్యం చెప్పించినట్టు, అది అప్పుడు రా, అవును ఇప్పుడు కూడా అలానే చెప్పించాడు అనుకోవచ్చు కదా, తన సొంతగానే చెప్పాడు అనుకోవచ్చు కదా ఇప్పుడు కూడా అనేది కార్తీక్ కానీ వాడు పారిజాతం అయితే ఇప్పుడు నా మనవడిని చేసుకురారా మీరు, నా మనవడు ఇప్పుడు బయటికి రాడంటావా అనేది పారిజాతం అయితే ఏమో కోర్టు పోలీసులే తేల్చాలి అనేది శివనారాయణ కార్తీక్ అయితే అంటారు. అంటే ఇప్పుడు నా మనవడిని తీసుకురారా, నా మనవడికి జైలు శిక్ష పడిద్దా ఇప్పుడు, అరే నా మనవడికి ఏ తప్పు తెలియదు, నా మనవడికి ఏ పాపం తెలియదు కానీ, ఓహో నీ మనవడికి ఏ పాపం తెలియదా, మరి తెలియకుండా ఇంత నీచమైన పని చేశాడు నీ మనవడు, అసలు ఏం తెలియనట్టే మాట్లాడుతున్నాయి పారిజాతం నేనైతే ఇంకా శివనారాయణ అయితే అంటాడు. నేనైతే పారిజాతం అయితే నా మనవడికి ఏ సంబంధం లేదు, అంతా ఈ శ్రీధర్ తప్పే, శ్రీధరే అంతా కారణం, నా మనవడిని అని చేయాలని చూశాడు, నా మనవడికి ఆఖరికి పని మనిషి దీపకి డ్రైవర్ గా చేశాడు, అలాగే నీచమైన పనులన్నీ చేపించుకున్నాడు, అసలే పిఏగా పోస్టుల దగ్గర పెట్టుకొని అది ఇష్టం వచ్చినట్టు అరిచి అసలు ఇష్టం వచ్చినట్టు చేశాడు, వాడు ఉప్పు కారమే కదా తింటుంది, అలాంటప్పుడు కోపం రాకుండా ఎలా ఉంటుంది, మరి కోపం వస్తే కంపెనీని లాస్ లో పెట్టి శత్రువులతో చేతులు కలిపి చంపాలని మరి చూస్తాడా అని అయితే కార్తీక్ అయితే అంటాడు. ఇంకా పారిజాతం అయితే వాడు తెలియక చేశాడు రా, వాడిని ఒకటి బయటకు తీసుకురండి, అయినా కానీ మీ తప్పు కూడా ఉందలే చాలా వరకు అయినా, మీ తప్పు కూడా ఉందలే అనేది పారిజాతం అనేది. అప్పుడు శివనారాయణ అయితే ఏం మాట్లాడుతున్నావు పారిజాతం, తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావా, నీ తప్పు ఉండేది అసలు ఎవరు కూడా అసలు ఏం తప్పు చేశారు, అయినా కానీ శత్రువులతో చేతులు గడపాల్సిన అంత అవసరం ఏంది, వాడిని ఇంకొకసారి గడప కూడా తొక్కనేమను అనేది ఇంకా శివనారాయణ అయితే గట్టిగా అయితే వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇంకప్పుడు పారిజాతం అయితే భయపడిపోతా ఏడుస్తా అయితే ఉండిద్ది. ఇంకప్పుడు శ్రీధర్తో పారిజాతం లాంటిది, నీ కొడుకంటూ నీకు ఉన్నాడు, నేను బయటికి తీసుకురావడానికి, కానీ నా మనవడికి ఎవరున్నాడు, నా మనవడు నా మనవడికి ఎవరు లేరు, ఒక తండ్రి ఉంటే వాడెప్పుడు అసలు పట్టించుకున్నా కానీ వాడు ఏం చేయలేడు అనేది అంటా ఉండిద్ది. ఇంకప్పుడు నేను జ్యోత్స్నతో నువ్వు కూడా వెళ్ళావు కదా, నువ్వు కూడా వాడు ఏం తప్పు చేయలేదని తీసుకురావచ్చు కదా అనేది పారిజాతం జ్యోత్స్న కానీ, అప్పుడు జ్యోత్స్న అయితే నాకేం తెలుసు అనేది నేను తెలియనట్టయితే మాట్లాడుతూ ఉండిద్ది. ఇంకా పారిజాతం అయితే అర్థమైంది, నువ్వే నా మనవడు మొత్తం ఇదిగిచ్చేసావు అనేది పారిజాతం అయితే అనుకుంటా అయితే ఉండిద్ది. ఇంకప్పుడు పారిజాతం అయితే ఇష్టం వచ్చినట్టయితే మాట్లాడుతూ అయితే ఉండిద్ది. ఇంకప్పుడు ఇంకా దశరథ అదిని అయితే ఏం మాట్లాడుతున్నావు నీకు తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావా, అసలు మాట్లాడేది కొంచెం ఆలోచించి మాట్లాడుతుంది, అసలు ఎవరికి బాధ లేకుండా ఏం పట్టినట్టు ఉన్నారంటావేంది, అసలు ఎందుకు బాధపడకుండా ఉంటా అని చెప్పు, అయినా కానీ ఇప్పుడు కాశీ గురించి నువ్వు ఒక్కదానివే బాధపడుతున్నావు, అందరూ బాధపడుతున్నారు, కానీ వాడు తప్పు చేశాడు కాబట్టి శిక్ష పడాల్సిందే, అది మాత్రం తప్పదు, ఇప్పుడు వాడు అంత లవణ ఉప్పు కారం తింటున్నాడు, రోషం పౌరుషం ఉండింది అంటున్నావు కదా, ఇప్పుడు శ్రీధరు వాడు అల్లుడే కదా, శ్రీధరు మామయ్యే కదా, అలాగే కార్తీక్
ఇప్పుడు బావే గదా! అసల దీప అక్కే కదా! అక్కలాగా చూసుకుంటున్నాడు కదా! మరి ఇంతమంది బంధుత్వాన్ని వదిలేసి వాడు ఎలాగా ఈళ్ళందరికీ మోసం చేయాలనిపించింది. దీని గురించి మాట్లాడకుండా మేమేదో వాడికేదో అన్యాయం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావేంది అసలు నువ్వు? నేనైతే దశరథ్ అయితే కడిగి పడేస్తాడు. దీనైతే పారిజాతం అయితే గమ్మునైతే ఉండిపోయిద్ది. ఇంకా పారిజాతం అయితే ఇంకా అది ఇంకా గమ్మునుండి ఒక్కసారిగా అయితే అవును. అంటే ఇప్పుడు వాడికి ఇప్పుడు సాయం చేయరంటారా మీరసలు? పట్టించుకోకుండా ఉంటారంటావా? ఇప్పుడు నా మనవడు అనాథగా వదిలేయాల్సిందేనా మీరు? అనైతే పారిజాతం అయితే అంటా ఉండిద్ది. ఇంక దీనైతే దీప అయితే మాత్రం ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు తెలియక అసలు మీకు ఏం అర్థం కావట్నట్టుంది. మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అవకాశం ఉందని. ఎవరు పట్టించుకోకుండా ఎక్కడున్నారండి? ఇప్పుడు ఎంత కష్టం వచ్చినా గానీ తన భార్యతో తన అల్లుడు తప్పు చేశాడు, నన్ను మోసం చేశాడని ఈ ఈ ఈ ఇప్పటికి గూడా మా మామయ్య గారు చెప్పను గూడా చెప్పలేదు. అలాగే నా నా ఆడపడుచు అర్ధరాత్రి ఇంటికొచ్చి వాళ్ళ అన్నయ్య దగ్గరికొచ్చి నా భర్త ఏదో గందరగోళంలో ఉన్నాడనిదే గాని, నా భర్త మోసం చేశాడు, తప్పు చేశాడని అప్పుడు గూడా అనలేదు. నా భర్త తనని ఇంటికాడ వదిలిపెట్టి జాగ్రత్తగా ఉంచమని చెప్పాడే గాని, నువ్వు తప్పు చేశావని అప్పుడు కూడా నిందించలేదు. అలాగే నేను సొంత తమ్ముడిలాగా చూసుకున్నాను. ఇంత చేసినా గాని మోసం చేశాడంటే ఇంకేమనుకోవాలి చెప్పండి. అయినా గాని మాకు బాధుంది. కానీ ఏం చేయమంటారు కోర్టులు అయన్నీ ఉన్నాయి గదా! అప్పుడు అయ్యే తేలుస్తాయి అని తనగాని ఇంకప్పుడైతే పారిజాతం అయితే గమ్మునైతే ఉండిపోయిద్ది. ఇంకప్పుడైతే అనుకుంటా అయితే ఉండిద్ది. ఇదంతా జరగటానికి కారణం ఈ జ్యోత్స్న అని దీనికి మామూలుగా బుద్ధి చెప్పను అయితే అనుకుంటా అయితే ఉండిద్ది. ఇంకప్పుడైతే ఇంక దీప, కార్తీక్ ఇంకా శ్రీధర్ అయితే వాళ్ళిద్దరైతే ఇంటికైతే వెళ్ళిపోతారు. శివనారాయణ అయితే ఇంటికైతే వెళ్ళిపోమంటాడు. ఇంక జ ఇంక పారిజాతానికి ఏదో క్లోజప్ అయితే అసలు ఈ రోజు ఎపిసోడ్ దగ్గరికి కంప్లీట్ అయిపోయింది. ఎక్స్‌ప్లనేషన్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే సరిపోతాం. పెట్టుకోండి. చాలా అవసరం లేదు. లేకపోతే చాలా మందికి నుంచి వాళ్ళకి నచ్చి సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉండిద్ది.